ఆమె ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. ఆ పాటలు చేసేటప్పుడు అనుకున్నారా ఎప్పుడన్నా పోత పోత పాట పాడుకుంటా పోవుడు, మళ్ళీ వచ్చి పాట పాడు, అరే నాకు ఈ పాటనే గిరగిర తిరుగుతుంది అనుకున్నాడు, ఇట్లాంటివి నడిచిన మంచిగా ఉన్నాయి పాటలు రెండు. లియాన్ జేమ్స్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క సాంగ్ వచ్చి డిఫరెంట్ జాన్ లైక్ ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. అండ్ నాకు పర్సనలీ బహుశా సాంగ్ చాలా ఇష్టం. ఆ సాంగ్ అయితే నేను చాలా హమ్ చేశాను. షూటింగ్ చేసే ముందే నాకు వినిపించారు సాంగ్. సో అప్పుడే సిద్ శ్రీరామ్ గారు పాడారు. నాకు సిద్ శ్రీరామ్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన వాయిస్, సో నాకు సిద్ శ్రీరామ్ కన్నా ఆయన పిల్కి ఇష్టం. మంచిగా ఉంటుంది, ఇట్లా మంచిగా ఇట్లా రబ్బర్ బ్యాండ్ కట్టుకొని ఒక పిల్లగా కట్టుకుంటాడు పిల్లగాడు. అవును అవును, ముద్దుగా కట్టుకుంటాడు. గొంతు ఎంత బాగుంటుందమ్మా పిల్లగా. చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయన పాడితేనే అది హిట్ సాంగ్ అని చెప్పొచ్చు, అట్లాంటి వాయిస్. సో ఆ సాంగ్ పాడారు కాబట్టి నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. అండ్ ఎంజాయ్ చేసాం. సో ఆ సాంగ్లోనే నేను ఆ స్కూల్ డ్రెస్లో అంతా వస్తాను. సో ఎంజాయ్ చేశాను. అదమ్మా ప్లీజ్ ప్లీజ్ పాట ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ కూడా నాకు ఇష్టమైంది. ఎందుకంటే నన్ను చూసి ప్లీజ్ 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 మ్యామ్ అని అంటున్నారు కదా, అదేదో కొంచెం బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. అవును, ఈ సార్ మస్తు వంటలు చేస్తాడు, బిర్యానీ బాగుంటుంది. ఎప్పుడన్నా వంటక వచ్చి పెట్టిండి ఒక డబ్బా. యాక్చువల్గా ఇది చాలా కామెడీ అండి. నాకు ఇచ్చారు ఫుడ్, అండ్ ఇప్పుడు కొన్ని రోజుల ముందు వరకు నాకే తెలియలేదు ఆయన వంట చేశారని. నేను తిన్నాను కానీ నాకే తెలియలేదు. ఇప్పుడే చెప్పారు ఆ ఫుడ్ చేసింది నేనే అని చెప్పారు. సో సైలెంట్గా ఇచ్చారు. నేను కూడా తినేసి ఏదో యూనిట్ నుంచి వస్తుంది అనుకుని తిన్నాను కానీ బట్ బాగా వంట చేస్తారంట. నేను అప్పుడు తినింది డెఫినెట్గా బాగుంది. సో యా. అమ్మ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ సారు ఎవరు? మళ్ళా ప్రొడ్యూసర్స్ వచ్చి సంతోష్ గారు అండి. ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. వాళ్ళకి ఫస్ట్ టైం ప్రొడక్షన్, కానీ క్వాలిటీ వైజ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సినిమాకి ఏం కావాలో అది పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 27th ఆగస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ పబ్లిసిటీ కూడా చాలా నీట్గా చాలా మంచిగా ప్లాన్ చేశారండి. దే గివింగ్ ద ఫిలిం మ్యాక్సిమం పుష్ దే క్యాన్. సో క్వాలిటీ వైజ్ మా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ తగ్గలేదు. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక కలర్ చాలా మంచి ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి. మా కెమెరామ్యాన్ కూడా ప్రదీష్ గారు. అవును, ఆయన ముందు ఏమైనా చేసిండా అమ్మ? ఆయన చాలా సినిమాలు చేశారండి. తెలుగులో వచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని సినిమా చేశారు. అండ్ ఈస్ డన్ ఇన్ మలయాళం అండ్ ఆల్. సో ఐ థింక్ ఆయన టోన్ ఆఫ్ ద కలర్ ఇట్ విల్ బీ వెరీ క్లాసీ, వెరీ పర్టికులర్. ఇప్పుడు నా క్యారెక్టర్కి కాస్ట్యూమ్స్ అంటే ఈ షేడ్స్లోనే ఉండాలి, ఈ క్యారెక్టర్కి ఇట్లనే ఉండాలి, బ్యాక్డ్రాప్ అయినా లేకపోతే మీరు ఆర్ట్ వర్క్లో కూడా కొంచెం యాంగిల్ ఏదైనా మిస్ అయినా కూడా ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు. సో అంత డీటెయిలింగ్గా చేశారు. డెఫినెట్గా సినిమా చూసినప్పుడు ఐస్కి చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఆ బుడ్డరీలు చూసినానమ్మా, నిమ్మలంగా అనిపించింది. నరేష్ సార్ అయితే చాలా మంచిగా కనబడ్డాడు. నరేష్ సార్ ఏ సినిమాలు ఉన్నా ఇక ఆయన పాత్ర ఆయనదే. ఇక ఆయన పాత్ర మళ్ళీ ఎవరైనా చేస్తే బాగుండకుండొచ్చు అనిపిస్తుంది, అంత బాగా. అవును, సీనియర్ యాక్టర్స్ కదా అండి వాళ్ళు. ఒక్కసారి సినిమా మీద స్క్రీన్ మీద షాట్లో వచ్చినా ఇమ్మీడియట్లీ లైట్ అయిపోతుంది స్క్రీనే. సో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో దాంట్లో చూస్తే మా సినిమాకి సుందరకాండలో చాలా మంచి యాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ని అంత పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళని అడిగినా ఇదే డెఫినెట్గా చెప్తారు, బికాజ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. సో నరేష్ గారు కానీ, వాసుకి గారు కానీ, సునైనా గారు కానీ, సత్య గారు, అభినవ్ గారు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ అందరూ డెఫినెట్గా చాలా బాగా చేశారండి. సినిమా చూసినప్పుడు మీరు అందరూ అన్ని క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తారు.